హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జాతక స్టోరీలో 189వ భాగం. శ్రీధర్ కోపంగా, రుద్ర, మళ్ళీ రుద్ర పేరు ఎత్తుతావా? ఎన్నిసార్లు చెప్పినా వాడి నామజపం మానవేంటి అని కోపంగా చెయ్యెత్తి కొట్టేలోపు శక్తి మొహం దోసిలిలో దాచి, ప్లీజ్ కొట్టద్దు, ఐఎమ్ ప్రెగ్నెంట్ అని బెదురుతున్న కళ్ళతో బ్రతిమలాడింది. ఈసారి శ్రీధర్ కరెంట్ షాక్ కొట్టిన కాకిలా షాక్కి గురయ్యి, ఏంటి, ఏమన్నావు? నువ్వు ప్రెగ్నెంటా? ఏం జరగకుండానే నేను ఏం చేయకుండానే ప్రెగ్నెంట్ ఎలా అవుతావు? నన్ను ఫూల్ చెయ్యాలని ట్రై చేస్తున్నావా శృతి? డోంట్ ప్లే విత్ మీ, ఓకే? నేను ఇలాంటి ఫ్రాంక్స్ ఒప్పుకోను, అసలు బేర్ చేయలేను. కోపంలో కొట్టినా కొట్టేస్తాను. ఇప్పటి వరకు తిన్న తన్నులు చాలు. నువ్వు నా భార్యగా మారాక నీ మీద దెబ్బ వెయ్యాలి అని నేను అనుకోవటం లేదు అని సీరియస్గా చెప్పి అసహనంగా బయటికి వెళ్ళిపోయాడు. శక్తి ఏడుస్తూ తలబాదుకుంటూ, ఈ తిక్కలోడికి ఎలా చెప్తే అర్థమై చేస్తుంది? నేను శృతి కాదు, శక్తి అంటే వినడా? పైగా శృతి శృతి అంటూ ప్రతిసారి నన్ను పిలుస్తాడేంటి అని ఏడుస్తూ, ముందు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి అని గందరగోళంగా ఉన్న ఆలోచనతో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఎలా తెప్పించాలని ఆలోచిస్తూ ఉండిపోయింది. శ్రీధర్ చెప్పిన మాటల గురించి ఆలోచించలేక. మరో పావుగంట తర్వాత శ్రీధర్ మళ్ళీ బ్రెడ్ టోస్ట్ తీసుకువచ్చి శక్తి దగ్గర పెట్టి, చూడు, నాన్ సెన్స్ మాట్లాడకుండా ముందు తిను. నువ్వు నీరసంగా ఉంటే నిన్ను తీసుకువెళ్ళి హాస్పిటల్లో పడేస్తాను అన్న ఆలోచన మాని, అది నీకు నాకు చాలా మంచిది అని సీరియస్గా చెప్పగానే శక్తి నిదానంగా శ్రీధర్తో మాట్లాడి తెలుసుకోవాలి అనుకుని సరే అని చెప్పి మౌనంగా తల ఊపి, తన డౌట్ వల్ల కడుపులో బిడ్డ కోసమైనా తినాలి అనుకుని తినేసి జ్యూస్ తాగి, నేను మిమ్మల్ని ఒకటే అడగాలి అని బేలగా అడిగింది. అడుగు అని శ్రీధర్ అనగానే, నేను నిజంగా శక్తిని, శృతిని కాదని నిరూపించటానికి నాకొక్క ఛాన్స్ ఇస్తారా అని కళ్ళు చిన్నవి చేసి చిన్నపిల్లల ఏడుస్తూ అడగగానే శ్రీధర్కి బాధగా అనిపించి తన ముందు కూర్చొని శక్తి చేతులు పట్టుకునేలోపు శక్తి భయంగా వెనక్కి జరిగి, ముట్టుకోవద్దు నన్ను అని కోపంగా అరిచింది. ఇదే ఇదే నాకు నచ్చదు అని శ్రీధర్ కోపంగా బెడ్కి తన పిడికిలు బిగించి కొట్టి, నువ్వు నా శృతి కాకుండా ఎలా శక్తి అయిపోతావు శృతి? ఎందుకు నన్ను మభ్యపెట్టి ఆ రుద్ర దగ్గరికి వెళ్ళాలని ఆలోచిస్తున్నావు? నా ప్రేమ నీకు అర్థం కావట్లేదా? వాడు కనీసం నీ వైపు చూడడు. ఎందుకు మరి వాడి కోసం ఇలా పరితపిస్తున్నావు అని కన్నీటి చెంతో అడుగుతుంటే శక్తి అసహనంగా, నా ఫేస్ మీకు కనిపిస్తుందా అని అడిగింది అసందర్భపు ప్రశ్నల. ఇది ఒక ప్రశ్న అన్నట్టు శ్రీధర్ శక్తి వైపు చూస్తే, ఫేస్ చూసే కదా శృతి అని పిలుస్తుంది నిన్ను. పిచ్చి దానిలో మరోసారి మాట్లాడతావేంటి? నీకు ప్రూఫ్ చూపించడానికి కూడా నా దగ్గర ఏమీ లేవు. బికాస్ నేను కనీసం నా పర్సనల్ ఫోన్ కూడా తీసుకొచ్చుకోలేదు. తెలుసు కదా అని సీరియస్గా అంటూ శక్తి వైపు చూసేసరికి శక్తి ఆలోచిస్తూ, అంటే మీరు శృతిని ప్రేమించారు, సేమ్ తను నాలా ఉంది అని ఒక్క క్షణం ఆలోచించి, తనలానే ఉన్న తన చెల్లి చనిపోయింది, తన పేరు కూడా శృతి అని గుర్తు చేసుకుని, ఇప్పుడు అర్థమైంది, మీరు పొరపడుతున్నారు. నా చెల్లెలు శృతిని నా చెల్లెలు శృతి, నేను శక్తి, మేమిద్దరం కవల పిల్లలం. నేను రుద్రగారి భార్యని అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే శ్రీధర్ కోపంగా కిందకి దిగి, ఒకసారి చెప్తే అర్థం కదా, ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నీకు సిబ్లింగ్స్ లేరని నాకు తెలియదా? కజిన్స్ మాత్రమే అన్నారు. యువర్ సింగిల్ చైల్డ్ టు యువర్ పేరెంట్స్ అని అరిచి బయటికి వెళ్ళిపోతే
శక్తి అనుమానంగా ఆలోచిస్తూ, అంటే ఇతను శృతిని ప్రేమించినవాడా? అంటే శృతి బ్రతికే ఉందా? లేదంటే నాలాంటి మరో అమ్మాయి ఉందా? ఉంటే ఎక్కడ ఉంది? నన్నెందుకు ఇక్కడ వదిలేశారు? రుద్రగారు నా కోసం ఆలోచించటం లేదా? నేను కనిపించకపోతే ఇంత ప్రశాంతంగా ఉంటారా? ఉండరు కదా అని అలా ఆలోచిస్తూనే కూర్చుండిపోయింది. అంటే ఇప్పుడు నాతో పాటు ఉంది శృతినా? హౌ డేర్ షీ! నా స్వీటీని వాడికి అప్పగించిందా? ఇంత క్యారెక్టర్లెస్గా ఉంటుందని ఊహించలేదు. నా స్వీటీ ప్లేస్లోకి వచ్చి నా జీవితంలో పర్మనెంట్గా సెటిల్ అవ్వాలని ఎలా అనుకుంది అని కోపంగా అనుకుంటూ ఉండగానే అప్పుడే శృతి రుద్ర కోసం నీట్గా శారీలో రెడీ అయ్యి క్యారేజ్ తీసుకొని పర్మిషన్ కూడా అడగకుండా రుద్ర క్యాబిన్లోకి అడుగుపెట్టింది. రుద్ర కోపంగా శృతి ఎదురుగా వెళ్తూ హౌ డేర్ యూ అని అరుస్తూ ఉండగానే రుద్ర ఫోన్కి ఒకటే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే అసహనంగా శృతి వైపు చూస్తేనే స్టే దేర్, ఒక్క అడుగు ముందుకు వేసిన ఐ స్వేర్ నా చేతిలో చస్తావు అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ ఓపెన్ చేసి అందులో ఉన్న మెసేజెస్ చదివి పిడికిలి బిగించి మనసులో రేయ్ ఫణీంద్ర, నీకు నువ్వే కొయ్యి తవ్వుకున్నావురా అని షార్ప్గా శృతి వైపు చూస్తూ ఎందుకు వచ్చావు అని బేస్ వాయిస్లో అడిగాడు. శృతి రుద్ర కోపం చూసి భయపడుతూనే మీరు మీరు టిఫిన్ చేయకుండా వచ్చేశారు కదా, అందుకే టిఫిన్ తీసుకువచ్చాను రుద్రగారు. ఆయన ఎందుకింత కోపంగా ఉన్నారు అని ముందుకి అడుగు వేసేలోపు ఒక్కసారి చెప్తే అర్థం కదా అని క్యాబిన్ మొత్తం రీసౌండ్ వచ్చేలా గట్టిగా అరిచి రాత్రి రుద్ర అని పిలిచిన నువ్వు ఇప్పుడేంటి సడన్గా గారు మీరు అంటూ మళ్ళీ రెస్పెక్ట్ ఇస్తున్నావు? అసలు నువ్వు నా స్వీటీవేనా, లేకపోతే తన ప్లేస్లోకి వచ్చిన శృతివా అని అనుమానంగా చూస్తూ కావాలని అడిగాడు. శృతి అదే కరెక్ట్ టైం అని నిజం చెప్పాలనుకుని కూడా రుద్ర వెంటనే ఒకవేళ నా భార్య ప్లేస్లో వేరొకరు ఉన్నారని తెలిస్తే మాత్రం ఆన్ ది స్పాట్ వాళ్ళని చంపేస్తాను. ఎంత ధైర్యం వాళ్ళకి నా భార్య ప్లేస్లోకి రావటానికి అని పిడికిలి బిగించి కోపంగా గ్లాస్ టేబుల్ మీద గట్టిగా కొట్టగానే ఆ టేబుల్ భల్లున పగిలి రుద్ర చేతిలోకి గాజు ముక్కలు గుచ్చుకుపోయాయి. రుద్ర అయినా పట్టించుకోకుండా వచ్చిన మెసేజ్ల గురించి ఆలోచిస్తూ ఇంకొంచెం పిడికిలి బిగించగానే ఆ గాజు ముక్కలు ఇంకొంచెం లోతుకి దిగి రక్తం కారుతూ ఉంటే ఆ సౌండ్కి వర్క్ చేసుకుంటున్న ఎంప్లాయీస్ అందరూ విచిత్రంగా రుద్ర క్యాబిన్ వైపు చూస్తూ ఉన్నారు. ఏదో జరిగిందని ఊహించిన వేణు, మహి, మహా ముగ్గురు పరిగెత్తుకుంటూ రుద్ర క్యాబిన్కి వస్తే రుద్ర కోపం మొదటిసారి లైవ్లో చూసిన శృతి భయంతో బిక్క చచ్చిపోయి స్టాచ్యూలా ఎక్కడ ఉందో అక్కడే నిలబడిపోయింది. లోపలికి వచ్చిన వేణు, మహి, మహాలు ముగ్గురు గాజు ముక్కలు ఎక్కడ పడితే అక్కడ ఉండటం, శృతి స్టాచ్యూలా నిలబడిపోవటం, రుద్ర కోపంగా చూస్తూ ఉండటం చూసి ఏం జరిగిందో అర్థం కాక ఏం జరిగింది అన్నయ్య అని మహి మాట్లాడేలోపు వేణు భయంగా రే నీకు పిచ్చిగాని పట్టిందా, ఏంటి ఈ పని అని గట్టిగా అరిచి గాజు పెంకుల మీదే నడుస్తూ వెళ్ళి రుద్ర చేతిని పట్టుకొని రానాతో అని పర్సనల్ రూమ్లోకి తీసుకువెళ్తే వెనకే ఫాలో అయ్యారు. రుద్ర కోపం చూసిన మహి, మహాలు భయంగానే. శృతి మాత్రం భయంగా చేతిలో ఉన్న క్యారేజ్ని పిడికిలిలో గట్టిగా పట్టుకొని బాబోయ్ రుద్రకి ఇంత కోపం ఏంటి, అయినా ఆ మాటలేంటి, తన భార్య ప్లేస్లోకి వేరొకరు వస్తే చంపేస్తాడా, అంటే తనకి నా మీద అనుమానం వచ్చిందా, మరి నేను శృతిని అని తెలిసినప్పుడు తను ప్రేమించింది నన్నే అని మర్చిపోయాడా, లేకపోతే
అని ఆలోచించుకోవటానికి కూడా ఒప్పుకోలేక అసలు ఏం జరుగుతుంది? ఎందుకు రుద్ర ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నిన్నటి నుంచి ఎంత ట్రై చేసినా రుద్రని జస్ట్ హ్యాండ్ కూడా టచ్ చేయటానికి కూడా ఒప్పుకోకుండా ఎక్కడికి అక్కడ నన్ను దూరం పెడుతూ తన చూపులతోనే శాసిస్తున్నాడు అని అనుకుంటూనే రుద్ర చేతికి తగిలిన గాయం గుర్తు చేసుకొని, అయ్యో రుద్ర హ్యాండ్కి బాగా దెబ్బ తగిలింది కదా, ఎలా ఉందో ఏమో అని లోపలికి పరిగెత్తింది, క్యారేజ్ సోఫాలో విసిరేసి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.